సో దిస్ వీడియో ఇస్ గోనా బి వెరీ షార్ట్ వీడియో. సో మీ అందరికి తెలిసిన నేను యూట్యూబ్లో ఒక స్పేస్ చేయడానికి చాలా రోజుకని ట్రై చేస్తున్నా, బట్ ఇట్ ఈస్ అండ్ వర్కింగ్ అవుట్. అండ్ ఆల్సో నా యొక్క లైఫ్లో కూడా నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. మేబీ నేను ఇది ఒక టెస్ట్ అనుకుంటా. అండ్ రీసెంట్గా యూట్యూబ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ ఆల్సో గోనా చేంజ్. సో ఎఫెక్టివ్ ఫెబ్ 2027 ఇట్స్ గోనా బి యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 8000 వాచ్ అవర్స్. సో ఉన్నదానికి డబల్. చాలా కష్టమైపోతుంది ఆ 1 ఇయర్లో వేయాలంటే. ఎందుకంటే వ్యూస్ రావాలి అంటే యూ నీడ్ టు వర్క్ ఎ లాట్. అంటే నీ యొక్క టైం మొత్తం దీని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది, విచ్ నాకు కార్పొరేట్ జాబ్ చేసుకుంటా నేను పాసిబుల్ చేయలేను. సో దిస్ ఈస్ గోన్ బి ఏ డూ ఆర్ డై ఫర్ మీ నా యూట్యూబ్ కెరియర్కి. ఎందుకంటే నేను ఒక 2016లో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను, బట్ పోస్ట్ చేయడం అయితే లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చేస్తున్నాను, బట్ కన్సిస్టెంట్గా లేదు. అండ్ ఇంట్లో ఉన్న ఇష్యూస్ వల్ల, నా యొక్క ఫినాన్షియల్ డెట్ వల్ల నా మైండ్ ఒక్క దగ్గర ఉండలేదు. సో ఇష్యూస్ అవుతున్నాయి ఇంట్లో పేరెంట్స్తోని, అది ఇది అని చెప్పి పీస్ ఉండలేదు. సో వితౌట్ పీస్ ఆఫ్ మైండ్ నేను వీడియో తీసినా కానీ ఆ యొక్క వీడియోలో స్టోరీ టెల్లింగ్ ఉండదు, కంటెంట్ క్రియేషన్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఏదో నేమ్ కోసం జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఐ డోంట్ వాంట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్ బై. నేను కంటెంట్ తీస్తే ఒరిజినాలిటీ ఉండాలి, నాకు ఒక కల్ట్ ఫాలోవర్స్ ఉండాలి. ఇప్పుడు నాకు ఏదైతే 141 సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంత ఉన్న పర్లేదు, బట్ మన కల్ట్కు ఫాలోవర్స్ ఉండాలి భయ్. ఇప్పుడు వీడియో ముంగడ 2-3 డ్యాన్సులు వేసేసి ఏదేదో చేస్తే ఫాలోవర్స్ రావచ్చు. ఏది పడితే అది చెత్త వీడియోలు చేస్తే లేదా ఏ ట్రేడ్ స్ప్రెడ్ చేసినా కానీ ఫాలోవర్స్ వస్తారు, ప్రొపగండా టైప్ అది చేసినా అని. బట్ ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు డాక్యుమెంట్ మై జర్నీ. నా యొక్క లైఫ్ని నేను డాక్యుమెంట్ చేస్తానని నేను అనుకున్నాను. ఎందుకంటే హ్యావ్ వెరీ బిగ్ ఆస్పిరేషన్స్. 500 కోట్లు సంపాదించుదామని చెప్పి నేను అనుకున్నా 2-3 ఏళ్ళ కింద. నేను ఎప్పుడైతే కార్పొరేట్లో జాయిన్ అయ్యాను, అంటే నేను జాబ్ త్రూ కాదు, అదర్ మీన్స్ ఇన్ ఎథికల్ వే. ఇప్పటికీ ఆ గోల్ ఉంది. కొంచెం లేట్ అవ్వచ్చేమో, బట్ ఇప్పటికి ఉంది. ఎందుకంటే నేను ఒక గోల్ అనుకుంటే దాని తగ్గట్టు ఏమన్నా కానీ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఐ వర్క్ ఆన్ దట్. సో యూట్యూబ్ కూడా అందుకే ఇప్పటికిప్పటికి గివ్ అప్ చేయలేదు. సో గివ్ అప్ చేయకూడదు కూడా. సో ఒకవేళ నీకు సక్సెస్ఫుల్ అవ్వట్లేదంటే యూ జస్ట్ చేంజ్ ద ప్లాన్, అంతే తప్ప అని యూ జస్ట్ డోంట్ చేంజ్ ద ప్రాసెస్ కదా. సో ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ టు రీచ్ ఏ హిల్ స్టాప్, యూ ఎయిమ్ ఫర్ డిఫరెంట్ రూట్స్ టు గెట్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దట్ హిల్. అంతే తప్ప కానీ నువ్వు పక్క కొండకు పోవు కదా. ఈ కొండ మీద వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఇదే కొండ మీద ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చూస్తావు. ఇంకా ఏ రూట్ వేసుకుంటే బాగుంటుంది, బండి మీద వెళ్తావా, బైక్ మీద వెళ్తావా, నడిచి వెళ్తావా, పాక్కుంటూ వెళ్తావా, ఉరుక్కుంటూ వెళ్తావా అని చెప్పి ఆలోచించాలి తప్ప కానీ ఈ కొండ ఎందుకు, ఈ కొండ మీద వెళ్ళడానికి నాకు అయితే లేదు, నేను వేరే కొండ మీద పోతుంటే కాదు కదా. సో దట్స్ హౌ ద లైఫ్ అండ్ మై గోల్స్ ఆర్. సో నేను యూట్యూబ్లో ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, మానిటైజ్ చేయాలి అంటే, బికాజ్ ఏదైనా కెరియర్కి యూ వోంట్ గెట్ ఏ వ్యాలిడేషన్ అంటే అన్లెస్ ఇట్ ఎర్న్స్ యూ బ్రెడ్ అండ్ బటర్. అదైతే రియాలిటీ. సో దిస్ ఈస్ గోన్ బి వెరీ షార్ట్ వీడియో. ఇప్పుడు నా లాగౌట్ అయిపోయింది. ఇప్పుడే నేను క్యూకుంబర్ ఇంకా నా క్రియేటిన్ తిని వెళ్తున్నాను. సో సీ యూ, బాయ్, గుడ్ నైట్. చాలా అలసిపోయినా.